హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 3. నేను ఫస్ట్ 2 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నా. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో మనం మూదాయ్ అండ్ లోరెన్ని ఒక రెస్టారెంట్లో చూస్తాం. లోరెన్ మాట్లాడాలి, కలవమని అడగడంతో మూదాయ్ ఒక రెస్టారెంట్ని చూస్ చేస్తుంది. అక్కడ అతను ఆమె మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ గురించి మెచ్చుకుంటాడు. ఇక్కడ మనకి ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఫిషింగ్ లైన్ మర్డర్స్ అయిన ప్లేస్ అంటే లిల్లీ అపార్ట్మెంట్లో మర్డర్స్ అయినాయి కదా, ఆ ప్లేస్ పేరు లమావ్ లేక్, అంటే లమావ్ లేక్ దగ్గర జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు లోరెన్ ఆమెని ఆ లమావ్ లేక్ ఫిషింగ్ లైన్ మర్డర్స్ కేస్ గురించి అడుగుతాడు. మూదాయ్ మాత్రం ఫస్ట్ నీ గురించి చెప్పు అని అంటుంది. దాంతో లోరెన్ ఆమెకి తన మెడలో ఉన్న ఒక లాకెట్ని తీసి ఇస్తాడు. అందులో ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. మీ ఫ్యామిలీనా అని అడిగితే కాదు, అంకుల్ విలియం వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తాడు. ఇక్కడ అతను అంకుల్ విలియం స్టోరీ చెప్తాడు. అంకుల్ విలియం వాళ్ళ వైఫ్ చనిపోయాక డాటర్ పింకీని తీసుకుని జేమ్స్ రివర్ ఉన్న ప్లేస్కి షిఫ్ట్ అవుతాడు. 2 years బ్యాక్ సడన్గా ఆయన కనిపించకుండా పోతాడు. పింకీ పోలీస్ రిపోర్ట్ కూడా ఫైల్ చేస్తుంది. కానీ ఒకరోజు నైట్ ఆయన తిరిగి వచ్చి లమావ్ లేక్ ట్రిప్కి వెళ్ళాను అని అంటాడు. అండ్ అదే రోజు నైట్ లూరెన్ అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు లూరెన్తో నేను ఎవరిని చంపకుండా ఉండేలా చూడు, నన్ను లాక్ చేసి ఉంచు అని రిక్వెస్ట్ చేస్తాడు. అతని ఐస్ కూడా రెడ్ కలర్లో ఉంటాయి. లూరెన్కి ఏమీ అర్థం కాదు, కానీ ఆ రోజు నుంచి అంకుల్ విలియంని ఫాలో అవుతూ ఉంటాడు. ఒకరోజు లూరెన్ అంకుల్ విలియం ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు అతను ఫిషింగ్ లైన్స్తో ఒక ప్యాటర్న్లా తయారు చేయడం చూస్తాడు. అంకుల్ విలియంని పిలిచినా అతను రెస్పాండ్ అవ్వడు. దాంతో లూరెన్ అతను రూమ్లో ఉండగానే లాక్ చేసేస్తాడనమాట. కొన్ని డేస్ వరకు అంకుల్ ఆ రూమ్లోనే లాక్ అయి ఉంటాడు, బయటికి రాడు. కానీ సడన్గా ఒకరోజు నైట్ పింకీ వచ్చి డాడ్ కనిపించడం లేదు అని లూరాన్కి చెప్తుంది. అతను రూమ్లో ఉన్న విండోలోంచి కిందకి దూకి పారిపోయాడు అని లూరెన్కి అర్థమవుతుంది. కానీ ఒక 50 years ఓల్డ్ పర్సన్ అలా ఎలా చేయగలిగాడు అని అనుకుంటాడు. అండ్ అతని కోసం వెతుకుతూ వెళ్తాడు. ఒక షాప్లోంచి అరుపులు వినిపించడంతో లోపలికి వెళ్ళి చూస్తే అంకుల్ విలియంని ఎవరో అటాక్ చేస్తూ ఉండటం చూసి ఆ పర్సన్ని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. ఇక్కడ మనకి అర్థమవుతుంది అతను వెనకాల నుంచి అటాక్ చేసింది లీటాన్ని అని. ఈలోపు అంకుల్ విలియం అక్కడి నుంచి ఇన్హ్యూమన్ స్పీడ్తో పారిపోతాడు. అప్పుడు లూరెన్ అంకుల్ని చేస్ చేస్తూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన అంకుల్ విలియం బ్లడ్ ఉన్న హ్యాండ్స్తో ఒక మూల కూర్చుని ఉంటాడు. లూరెన్తో నన్ను బయటికి వెళ్ళనివ్వద్దు అని చెప్పాను కదా అని అంటాడు. దాంతో లూరెన్ అంకుల్ విలియంని ఒక రోప్తో కట్టేసి పింకీని చూసుకోమని చెప్పి లీటాన్ని అసలు ఏమైందో కనుక్కుందామని చెప్పి బ్యాక్ వెళ్తాడు మళ్ళీ. కానీ లీటాన్ బాగా ఇంజూర్ అయి ఉండడంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అతని ఇంటికి వచ్చేసరికి అంకుల్ విలియం చనిపోతాడు అండ్ పింకీ ఏమో పిచ్చిదైపోతుంది. వాళ్ళ అంకుల్ బాడీ మీద కూడా బ్యాక్ సైడ్ స్కిన్ కట్ అయి ఉందని, అప్పటి నుంచి లమావ్ లేక్ కేసెస్ గురించి రీసెర్చ్ చేస్తుంటే మిస్ హాంగ్ ఇన్వాల్వ్మెంట్ గురించి తెలిసింది అని మూదాయ్తో చెప్తాడు ప్రజెంట్ టైంలో. అలానే ముందు రోజు రాత్రి మిస్ హాంగ్తో జరిగిన కాన్వర్జేషన్ని బట్టి ఆమె ఒరిజినల్ మిస్ హాంగ్ కాదు అని, అండ్ ఆమెకి ఖచ్చితంగా రియల్ కిల్లర్ ఎవరో తెలుసు అని అంటాడు. అప్పుడు మూదాయ్ మిస్ హాంగ్ ఇన్ఫార్మెంట్ వారెన్ ఉన్నాడు కదా, తన దగ్గర నుంచి జార్జ్ అనే పర్సన్ ఇన్ఫర్మేషన్ గురించి తీసుకుంది అని చెప్తుంది. అతను ఎవరు అని అడిగితే అతను లిల్లీ వాళ్ళ ఊర్లోనే ఉండేవాడంట. లిల్లీ వాళ్ళ ఫ్యామిలీ మర్డర్స్ తర్వాత నుంచి కనిపించట్లేదని చెప్పి రాసుంది ఆ రిపోర్ట్లో అని అంటుంది. అలానే అతని వస్తువులు మాత్రం డాటోంగ్ రివర్ దగ్గర దొరికాయి అని చెప్తుంది. లూరెన్ ఆమెతో హోటల్లో చనిపోయిన షాంగీ కార్ కూడా డాటోంగ్ రివర్లోనే దొరికింది అని చెప్తాడు. తర్వాత లూరెన్ ఆమెతో మళ్ళీ నేను జరిగిన మొత్తం కేసెస్ని రీసెర్చ్ చేశాను, సో ఒకసారి మా ఇంటికి వస్తే కలిసి డిస్కస్ చేద్దాం అని అంటాడు. ఫస్ట్ హెసిటేట్ చేసిన మూదాయ్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనే ఇతని ఇల్లు కూడా ఉంది అని చెప్పి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ జరిగిన కేసెస్ అన్నీ అనలైజ్ చేస్తారు. లూరెన్ ఆమెతో ఫస్ట్ కేస్ లమావ్ లేక్ దగ్గర లిల్లీ అపార్ట్మెంట్లో జరిగింది.
తర్వాత జార్జ్ మిస్ అయ్యాడు. నెక్స్ట్ కేస్ డాటోంగ్ రివర్లో జరిగింది, కానీ ఆ బాడీస్ అన్నీ మంచుతో కవర్ అయిపోయాయి అని చెప్తాడు. మూదాయ్ దాని గురించి నీకెలా తెలిసింది అని అడిగితే, హోటల్లో చనిపోయే ముందు షాంగి డాటోంగ్ రివర్ విక్టిమ్స్ పేర్లు కూడా చెప్పాడు, అండ్ మా అంకుల్ కూడా ఆ టైంకి షాంగి చనిపోయే టైంకి ఆ హోటల్లోనే స్టే చేశారు అని అంటాడు. తర్వాత థర్డ్ కేస్ జేమ్స్ రివర్ దగ్గర జరిగింది, అంటే వాళ్ళ అంకుల్ వెళ్ళారు కదా, చంపేశారు అది. తర్వాత వాళ్ళ అంకుల్ కూడా చనిపోయారన్నమాట. సో ఆ కేసెస్ అన్ని టైమ్ లైన్స్ అండ్ జరిగిన ప్లేసెస్ని చూసి వాళ్ళిద్దరికీ అది ఒక మర్డర్ రిలేలా అనిపిస్తుంది. అంటే జార్జ్ చనిపోయాక ఆ బ్యాటన్ని డాటోంగ్ రివర్ దగ్గర షాంగి తీసుకున్నాడు. షాంగి చనిపోయాక ఆ బ్యాటన్ని అంకుల్ విలియం హోటల్ దగ్గర తీసుకున్నాడు అన్నమాట. లూరెన్ ఆమెతో, అంకుల్ విలియం చనిపోయినప్పుడు అతని దగ్గర ఓన్లీ పింకీ మాత్రమే ఉంది, అండ్ ఇప్పుడు ఆమె పిచ్చిదైపోయింది, సో ఆమెని హౌస్ అరెస్ట్ చేసి ఉంచామని చెప్తాడు. లూరెన్ అలానే ఎవరో ఒక పర్సన్ వీళ్ళందరినీ కంట్రోల్ చేసి అలా చేస్తున్నాడేమో అని అంటాడు. నెక్స్ట్ సీన్లో చబ్బీ మూదాయ్తో తనని స్టూడెంట్ కింద యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. మూదాయ్ మాత్రం మాస్టర్ యాక్సెప్ట్ చేయకుండా నేను నిన్ను స్టూడెంట్లా తీసుకోలేను అని చెప్తుంది. నెక్స్ట్ డే మూదాయ్ మిస్ హాంగ్తో లూరెన్ కూడా ఆ ఫిషింగ్ లైన్ మర్డర్స్ కేసులో విక్టిమ్ అని, అతని ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది అని చెప్తుంది. అలానే ఆమెతో మీకేమైనా ఆ కేసు గురించి తెలిస్తే చెప్పండి అని అడుగుతుంది. మిస్ హాంగ్ మాత్రం నాకేమీ తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో లూరెన్ మూదాయ్ని లీటాన్ నెంబర్ అడిగి అతన్ని కలుస్తాను అని చెప్తాడు. తర్వాత మిస్ హాంగ్ అండ్ మూదాయ్ టెంపుల్ దగ్గర ఉండగా లీటాన్ మూదాయ్కి వీడియో కాల్ చేసి నేను జేమ్స్ రివర్ దగ్గర నన్ను అటాక్ చేసిన పర్సన్ని పట్టుకున్నాను అని చెప్పి మూదాయ్తో ఆ కాల్లో చూపిస్తాడనమాట. అందులో చూసినప్పుడు లూరెన్ చేతులు కట్టేసి స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఆమె వెంటనే లీటాన్తో లూరెన్ కిల్లర్ కాదు, అతను కూడా విక్టిమే అని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ అతను వినిపించుకోకుండా కాల్ కట్ చేస్తాడు. వెంటనే మూదాయ్ అండ్ మిస్ హాంగ్ లూరెన్ ఇంటికి వెళ్తారు. అక్కడ లీటాన్ చాలా కోపంగా వచ్చిన మూదాయ్తో ఇతని వల్లే నా లిల్లీ కోల్పోయాను, నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది ఇతని వల్ల అని తిడుతూ పెట్రోల్ పోసి లైటర్తో వెలిగించడానికి రెడీగా ఉంటాడు. మూదాయ్ అతన్ని ఆపడానికి ట్రై చేసినా అతను వినిపించుకోడు. దాంతో ఇంకా తప్పక మిస్ హాంగ్ అతని ముందుకు వచ్చి నేనే లిల్లీని అని చెప్పి అతనికి వాళ్ళిద్దరూ కలిసిన ఫస్ట్ టైం గురించి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మూదాయ్ అండ్ లూరాన్ని ఇంటి బయట చూస్తాం. ఇక్కడ మనకి వాళ్ళిద్దరే కలిసి మిస్ హాంగ్ చేత నిజం చెప్పించాలని ఇదంతా ప్లాన్ చేశారని అర్థమవుతుంది. వాళ్ళు ఆ మర్డర్ కేసెస్ గురించి డిస్కస్ చేస్తూ ఆ కిల్లర్స్ మైండ్ని కంట్రోల్ చేస్తున్న పర్సన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు మూదాయ్ బహుశా ఆ మాస్టర్ మైండ్ ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ ఏమో అని అంటుంది. అది విని లూరన్ నవ్వుతాడు. ఆమెతో సో మనం ఇప్పుడు ఒక ఎక్సాసిస్ట్ని వెతికి పట్టుకోవాలా అని ఆమెను టీజ్ చేస్తాడు. ఇంకోవైపు లోపలున్న మిస్ హాంగ్ లీటాన్తో ఆమెకి అండ్ జార్జ్కి ఉన్న రిలేషన్ గురించి చెప్పి సారీ చెప్తుంది. అది విని అతను హార్ట్ బ్రేక్ అయ్యి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మూదాయ్ బయటికి వచ్చిన మిస్ హాంగ్ని అడిగినా ఆమె కూడా ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.